లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, నేను ఒక కొత్త ప్లేస్కి పోతున్నానని. ఆ ప్లేస్ ఇదేను, లోపలికి పోతాను. చూడండి, ముందు పోయేదైతే మా సారు. చూడండి ఎంత ఎత్తున్నాడు ఆయన ముందు పోతే నేను వెనక పోవాల్సి వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. సపోర్ట్ అయితే అస్సలు లేదు. చూపిస్తాను. ఇంకా ఈరోజు చేయన మార్గదర్శకుడు మా సారే. ఎందుకంటే ఆయన ముందు పోతే నేను వెనక పోవాలి. ఎందుకంటే ఆయనకి మటుకే తెలుసు వాళ్ళ అన్న రూమ్ ఎక్కడ ఉండదు, నాకైతే తెలియదు. వాళ్ళ అన్నకైతే ఆపరేషన్ చేశారు. మేమైతే చూసేదానికైతే పోతున్నాము, డైలీ పోతూ ఉంటాము. కానీ నేనైతే పోలేదు. కానీ ఒక 2 days బ్యాక్ పోయినప్పుడు 6th floorలో పెట్టారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చారంటే ఆపరేషన్ చేసిన తర్వాత. ఇంకా నేను ఊరికి పోతాను, కొద్ది రోజులు రాను నేను, ఒక వారం అట్లా. ఒకవేళ మేడంని నువ్వు పిలుచుకోవాలని వచ్చి నీకు దారి చూపిస్తాను, చూసి అని చెప్పేసి ఈ నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్పాడు. నాకైతే అర్థమైపోయింది, లోపల తిరగాలంటే మినిమం 1.5 kilometer కానీ 2 kilometer కానీ ఉంటుంది. ఇంకా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఈ హాస్పిటల్కి వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడికైతే మనం వాకింగ్ చేసినామంటే ఉన్న నొప్పులు తగ్గిపోతాయి, మనం కూడా స్లిమ్ అయిపోతాము. ఇంకా వీళ్ళైతే దారి చూపిస్తారు, కానీ ఫస్ట్ టైం చూపిస్తారు, సెకండ్ టైం అయితే చూపిరు. ఎందుకంటే ఫస్ట్ టైం చూపించినప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నీ. సెకండ్ టైం అయితే నువ్వు పోయి అంటే సామాన్లు చేసి, ఒకవేళ తిండి కానీ అన్నం కానీ ఇంకోటి ఇచ్చేసి రాపో అంటారు. అప్పుడు కానీ మనం మర్చిపోయినామంటే ఎందుకు నీకు చూపించాను కదా, నీకు ముక్ మాఫీ అంటారు. ముక్ మాఫీ అంటే నీకే మెదడు పని చేయలేదా అంటారు. ఇది హాస్పిటల్, కానీ చూసే వాళ్ళకైతే ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ మాదిరి ఉంటుంది, పెద్ద షాపింగ్ మాల్ లాగా. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 4 ఫ్లోర్లు అంటే చిన్న లిఫ్ట్లు ఉంటాయి. అది కాకుండా వచ్చి మళ్ళీ 13 ఫ్లోర్లు పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనమాట. ABCD అని 4 బ్లాకులు ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి దాని ప్లానింగ్ ఎలా ఉందనేది. ఇక్కడ పోస్టర్ ఉంది చూడు లెఫ్ట్ సైడ్, ఇదే ABCD అని 4 ఉంటాయి పెద్ద టవర్లో. కింద ఇలాగా మామూలుగా అవుట్ పేషెంట్ కోసం వస్తారు. మేము నడుచున్నాం, కానీ నడుచున్నాం ఈ వరకు మేమైతే లిఫ్ట్ వరకు అయితే పోలేదు. ఇంకా లిఫ్ట్ కూడా రాలేదు, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఇంకా ఆయనే చూపిస్తాడు మా సారు. ఈ వాకింగ్ చేసి నాకైతే అలుపు వస్తుంది, కానీ మా సార్కి అయితే రాలేదు. చూడండి మా సార్ ఎంత ఎత్తున్నాడో. ఆయన వచ్చి 6 feet ప్లస్. ఏంటో ఈరోజు సెలవు అని చెప్పేసి చాలామంది అయితే రాలేదు పేషెంట్లు. ఈ నుంచి ఇంకా రైట్కి పోయినామంటే ఆడ వస్తుంది అనుకుంటాను లిఫ్ట్లో అయితే. దానికోసం అయితే పోతున్నాం, లిఫ్ట్ కోసము. ఇది మేము ఇక్కడ హాస్పిటల్లో వాకింగ్ చేసినట్లేదు, మేము ఏదో పెద్ద తిరుమలకు పాదయాత్ర చేసినట్టున్నది. కనీసం తిరుమలకు పాదయాత్ర చేసినా కూడా ఏదో మోక్షవన్న వస్తుంది, ఇక్కడ ఏమవుతుందో కూడా తెలియదు, నీరసం వస్తుంది. ఇంకా మేమైతే డీప్ బ్లాక్లోకి పోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ పోతే C వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతే D వస్తుంది. అదే విషయం నాకు చెప్పాడు. కానీ ఓహో నాకు ABCD నేర్పించినావా అనుకున్నాను మా సార్నే. ఇంతకు ఏ మాటకో ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే మా సార్ అయితే చాలా మంచోడు కాబట్టి నేను ఒక 16 years నుంచి ఈయన దగ్గర పనిచేస్తున్నాను. మొత్తానికి మేమైతే వచ్చేసామయ్యా లిఫ్ట్ల దగ్గరికి. ఎప్పుడు ఓపెన్ అయినాయి 13వ ఫ్లోర్ చూస్తున్నారు కదా, 13th floor ఆడికి వచ్చినాము. ఈ నుంచి ఇంక రైట్ సైడ్ పోవాలా. ఇంకా ఎంత దూరం ఉన్నదో ఏమో తెలీదు. ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పోవాలి చూసుకుంటా. అదో చెప్తున్నాడు చూడు, ఇప్పుడు మనం డీ బ్లాక్లోకి పోవాలని చెప్పేసి ఈ అద్దాల నుంచి ఇంకా రైట్కి పోతాడు. రైట్కేనా? కాదు, లెఫ్ట్కు. నేనే తప్పు చెప్పా. ఇంకా లాస్ట్ చివరి వరకు నడుచుకుంటా పోవాలి. ఇంక చెప్పడం నా వల్ల కాదు, మీరు చూసేయండి కొంచెంసేపు. ఈ నడిచి తినేదంతా అరిగిపోయింది దెబ్బకు. ఈ హాస్పిటల్లో వచ్చి వీళ్ళకైతే ఫ్రీ ట్రీట్మెంట్, కానీ రూమ్ బాడికి వచ్చేసి ఎంత తెలుసా, 275 రూపాయలు వీళ్ళకి రోజుకి వచ్చేసి. చూడు ఆ రూమ్ చూడండి ఎలా ఉంటుందనేది. అదే మన ఇండియన్స్కి కానీ అదర్ కంట్రీస్ వాళ్ళకైతే 10 దినాలు రోజుకి అంటే 2750 రూపాయలు తీసుకుంటారు రూమ్ అయితే. కానీ ఎక్సలెంట్గా ఉంటుంది, నేను చూశాను కానీ మీరైతే చూడలేదు, మీరు ఒకసారి చూసేయండి. వీళ్ళకి వచ్చేసి ట్రీట్మెంట్ ఫ్రీ, రూమ్ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ, తిండి ఫ్రీ, అన్నీ ఫ్రీ. మన అదర్ కంట్రీ వాళ్ళకి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ. అమ్మయ్య మొత్తానికైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రూమ్ నెంబర్ వచ్చేసి D156 రూమ్ నెంబరు. ఈయన వాళ్ళన్న ఇక్కడ ఆయనకి ఆపరేషన్ చేసి ఈ రూమ్లో అయితే కొనబెట్టేశారు. ఇక్కడైతే తినేదానికి దండిగా ఇచ్చారు. ఆయన అయితే మళ్ళీ ఎక్స్రే కోసం అయితే మళ్ళీ తీసుకొని లోపలికి. కానీ మా సార్ కిటికీ ఓపెన్ చేసి ఇక్కడ వ్యూ చూడు ఎంత బాగుందని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, అది వచ్చేసి దీని బిల్డింగ్ పైన హెలికాప్టర్ అయితే దిగుతుంది. కానీ ఇలాంటి 2 ఉన్నాయన్నమాట, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఒకటి రైట్ సైడ్లో ఉంది. నేను డైలీ చూస్తూ ఉంటాను. పేషెంట్ని తీసుకొని వచ్చాక మెయిన్ డాక్టర్లు అంతా రౌండ్స్కి వచ్చారు. ఆ బెల్ట్ వేసుకుని ఆయన
అద్దాలు పెట్టుకున్నాడు కదా, ఆయన మెయిన్ డాక్టరు. ఆయన ఇంగ్లీష్లో చెప్తా ఉంటే అరబీలోకి పేషెంట్కి ఇంకొక అతను అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తనకి ఇది జరిగింది.